ఏకరి కపుల్ వెల్కమ్ టు పద్మమోహన టీవీ అవార్డ్స్ బుల్లితెర పెద్ద పండుగ. ఎలా అనిపిస్తుంది టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కలర్ఫుల్ ఈవెంట్? బాగుందండి. అంటే చాలా గ్లాడ్ గా ఉంటుంది డెఫినెట్ గా. మాకు చాలా స్పెషల్ గా ఉంది, ఎందుకంటే ఇద్దరికి కలిపి వచ్చిన ఫస్ట్ అవార్డ్ ఇది. ఎలా అనిపిస్తుంది బెస్ట్ జోడీగా మిమ్మల్ని మీకు ఒక రికగ్నైజేషన్ వచ్చినందుకు? నాట్ జస్ట్ ఇన్ ద అంటే సీరియల్స్లో రావడం వేరు, బట్ ఇన్ ద రియల్ లైఫ్ గెట్టింగ్ దిస్ నేమ్ ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? వీఆర్ వెరీ బ్లెస్డ్ అనే అనుకుంటాం, బికాస్ మమ్మల్ని చాలా ఇష్టపడుతూ మాకు మెసేజ్ చేస్తూ, సో వీఆర్ వెరీ గ్లాడ్. తను చెప్పేసింది కదా, అదే సేమ్. అంటే చాలా బాగుంది. సపరేట్గా ఆర్టిస్ట్గా చాలా మంది ఇష్టపడతారు, కానీ మమ్మల్ని ఆర్టిస్ట్ లాగానే కాకుండా మంచి కపుల్గా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అది చాలా నచ్చుతుంది మాకు. హ్యాపీగా అనిపిస్తుంది మాకు, ఒకరికి ఇన్స్పిరేషన్ అవుతున్నాం అని చెప్పి. మీరు జస్ట్ సీరియల్సే కాకుండా ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా అంటే మీ పేరుని చాలా ఇష్టపడుతున్నారు చాలామంది. ఇప్పుడు సీరియల్లో ఇష్టపడడం వేరు, కానీ రియల్ లైఫ్లో కూడా మిమ్మల్ని అంత ఆదరిస్తున్నారు పబ్లిక్, మీ ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ వాళ్ళు ఇస్తున్న లవ్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? చాలా హ్యాపీగా ఉంటుంది, అసలు అది చెప్పలేము. బికాజ్ సీరియల్స్ అనేది డిఫరెంట్, ఇది ఒరిజినల్ లైఫ్లో ఇలా ఇష్టపడడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే క్యారెక్టర్స్ని కాకుండా క్యారెక్టర్ అనేది ఎవరో ఒకరు రాస్తారు, కానీ వాళ్ళు మా ఒరిజినల్ క్యారెక్టర్స్ అంటే పర్సనల్గా మమ్మల్ని రియల్ లైఫ్ని ఇష్టపడుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలా ఈ బాండ్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, ఈ కంపాటబిలిటీని ఇద్దరు? బాండ్ మెయింటైన్ చేయడం అంటే ఒకటే అండి, మనం నమ్ముకొని వచ్చిన వైఫ్ని ఎలాంటి బాధ పెట్టకుండా చాలా బాగా చూసుకోవాలి, తను హ్యాపీగా ఉండేలాగా. ఇంకోటి ఏంటంటే మనం చేసే ఒక 100 పనుల్లో 90 పనులు తనకు నచ్చేలా చేస్తే చాలు. అంటే 90 చేసామంటే చాలు వాళ్ళ హ్యాపీనెస్ కదా. అంటే అసలు ఈ మాట చెప్పిన తర్వాత నాకేం చెప్పడానికి రావట్లేదు. ద బెస్ట్ హస్బెండ్ ఆఫ్ ది ఇయర్ అనొచ్చు. నా కోసం బెస్ట్ హస్బెండ్ ఆఫ్ ది ఇయర్ అనమాట. యా. సో అంటే ఇప్పుడు నార్మల్ జనరల్గా కపుల్ అంటేనే గొడవలు వస్తుంటాయి, మీ మధ్యలో కూడా ఏమైనా క్లాషెస్ వస్తే మరి దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు మరి? అఫ్ కోర్స్ గొడవలు అనేది అందరి లైఫ్లో వస్తుంది. ఈరోజు కూడా గొడవ పడ్డాం, సో గొడవ పడితేనే అది ఒక లైఫ్ ఒక అంటే మనకున్న బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. గొడవ లేకుండా అలా ఉంటే ఇద్దరికున్న ఏది అర్థం కాదు. సో అదొక టామ్ అండ్ జెర్రీ ఓవర్లా తీసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే మిమ్మల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు మరి? అదే ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్గా అది ఎందువల్ల తప్పు జరిగింది, నీ వల్ల నా వల్ల, సో దేనివల్ల హర్ట్ అవుతున్నాం అనేది కూర్చుని ఫస్ట్ మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే డెఫినెట్గా ఏదైనా సరే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సాల్వ్ అవుతుంది. సో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళైనా కాంప్రమైజ్ తగ్గాలి, లైక్ అబ్బాయే తగ్గాలి అమ్మాయే తగ్గాలి అని కాదు. ఆ టైంని బట్టి ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయినా సరిపోతుంది. మీరేమంటారు దీనికి? తను చెప్పింది ఇంకా దానికి ఏమైనా యాడ్ చేస్తారా మీరు? యాడ్ చేయడం అంటే ఏం లేదు. అంటే ఏదైనా క్లాషెస్ వచ్చినప్పుడు హౌ డూ యూ అండర్స్టాండ్ హర్? ఏదైనా క్లాష్ వచ్చిందంటే అంటే ముందు కాసేపు మాట్లాడకుండా కూర్చుంటాం, కానీ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్గా కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు క్యారీ చేయకూడదు. అది చేస్తే కనుక జస్ట్ కొన్ని అవర్స్ లోనే అది సాల్వ్ అవ్వాలి, లేకపోతే డెఫినెట్ గా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మనలో ఉన్న డిస్టెన్స్ పెరుగుతుంది. సో అది ఉండకూడదు. సో మా మధ్యన అది లేదు, టచ్ వుడ్. సో అదే మా దాంట్లో హ్యాపీ. మీ లైఫ్ లో బెస్ట్ డే అంటే ఏది చెప్తారు మీ ఇద్దరి మధ్యలో? ఎవ్రీడే ఇంకా అది మెమొరబుల్, మోస్ట్ మెమొరబుల్. I'm very happy that I'm part of this day. యాక్చువల్గా మా ఫస్ట్ సీరియల్, సో దానివల్ల మేము ఇప్పుడు ఉన్నాం, ఇక్కడ వరకు వచ్చాం. అందులో మేము ఒక హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యాం. ఇప్పుడు మేము ఒక కపుల్గా ఎంత దూరం జర్నీ చేసామంటే డెఫినెట్లీ ఆ సీరియల్ వల్లే. నేను శైలజ. సేమ్ అంటే అదే పర్టికులర్ డే అంటే November 8th, because I accepted his love. నేను ప్రపోజ్ చేశాక నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఇద్దరు? ఇట్లా నేనే లేదు, 2 months అలా టైం తీసుకుంది. నా బర్త్డే రోజు యాక్సెప్ట్ చేసింది. June 25th ప్రపోజ్, June 25th ప్రపోజ్ చేస్తే November 8th అంటే అట్లా వెయిట్ చేయించాలంటారా? వెయిట్ చేయించాలి అని కాదు, డెఫినెట్గా లైఫ్ పార్ట్నర్ అనేది ఇప్పుడు నాకు మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చారు, బట్ డెఫినెట్లీ అండర్స్టాండ్ చేసుకోవాలి ఎవరు ఏంటి, ఎలా మన మెంటాలిటీ సెట్ అవుతారా లేదా, ఆర్ తర్వాత అంతా మంచిగా ఉంటుందా లేదా అని చెప్పి. సో డెఫినెట్లీ మేము ఫ్రెండ్స్గానే ఉన్నాం,
బట్ యాక్సెప్ట్ చేసి ఆ రోజు యాక్సెప్ట్ చేద్దామని చెప్పి సో ఆయన బర్త్డే రోజు ఈ రింగ్ ఇచ్చి యాక్సెప్ట్ చేశాను అనమాట. నేను ఇచ్చి యాక్సెప్ట్ చేశాను. యా డెఫినెట్లీ. అప్పటి నుంచి తిన్నా అంటే నాకు తెలిసి ఇంకెప్పటికీ తీయకూడదు అని చెప్పి రింగ్ పెట్టాను. సో యా, మీరు అనుకున్నది నిజం అవుతుంది, మీరు అనుకున్న కోరిక. సో ఇప్పుడు మీ ఇద్దరి పేరు కొట్టంగానే ఐదర్ మీది కొట్టినా లేదంటే మీది కొట్టినా ఫస్ట్ ఏకహరి అని వస్తుంది. అండ్ అన్ని ఫ్యాన్ పేజెస్ కనిపిస్తాయి. మీ ఒరిజినల్ పేజెస్ కన్నా ముందు మీ ఫ్యాన్ పేజెస్ కనిపిస్తాయి. అంతే, అన్ని ఫ్యాన్ పేజెస్ అయిపోయినాయి. ఎట్లా అనిపిస్తాయి ఆ పేజెస్ అవన్నీ చూస్తుంటే మీకు? అసలు మాటలో చెప్పలేము, కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. అంటే మా కోసం అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నదానికి సరిపోదు. అలాంటిది మా మీద ఇష్టంతో అలా ఒక పేజ్ రన్ చేస్తూ ఎడిటింగ్ ఇవన్నీ చేస్తున్నారంటే డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అయింది. అంటే పెద్ద పెద్ద హీరోస్కి అలాంటి ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. సో మాకు అలాగా ఫ్యాన్ పేజ్ ఉంటే మాకు ఎవరైనా ఏదైనా ఒక కమెంట్ పెట్టినా సరే వాళ్ళకి దానికి సపోర్టివ్గా కమెంట్ పెడుతుంటే వీ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా మంది మిమ్మల్ని ఒక ఐడియల్ కపుల్ లాగా చూస్తుంటారు. వీఆర్ రియల్లీ బ్లెస్డ్ ఫర్ దాట్. వాళ్ళకి అందరికీ ఏం మెసేజ్ ఇస్తారు మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా? లైక్ మీ ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికీ వాళ్ళు చూస్తుంటారు ఖచ్చితంగా ఈ వీడియో ఇట్లా పెట్టగానే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఇప్పుడు అవార్డ్ అనగానే ఎప్పుడెప్పుడు వస్తుంది వీడియో, ఎప్పుడెప్పుడు వస్తుంది అని. వాళ్ళందరికీ ఏం చెప్తారు ఈ వీడియో ద్వారా మీరు? మెయిన్గా చెప్పుకోవాల్సింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేసి ఇక్కడి వరకు మేము ఇప్పుడు ఉన్నాము అంటే ఈ పొజిషన్లో ఉన్నామంటే డెఫినెట్గా దానికి కారణం వాళ్ళే. అండ్ ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గురించి చేసే ఎడిట్స్ కానీ అంటే మా గురించి అంత టైం స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ గైస్. ఇప్పుడు న్యూలీ లైక్ కపుల్ ఉంటారు కదా, అన్మ్యారీడ్ కపుల్, అబౌట్ టు మ్యారీడ్, అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అంత లేదు, మీరు ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తారు, మీరు చెప్పాలి. సో డెఫినెట్లీ ఏం లేదు, అండర్స్టాండింగ్, కూర్చొని మాట్లాడుకోండి, ఏదైనా ప్రాబ్లం అయితే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. సో అంతే మేము చెప్పగలం. మెయిన్గా ఈగోస్ లేకుండా ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. ఇంటర్వ్యూ ఒక్కరినే చేస్తున్నట్టు రెండు. సూపర్. పెళ్ళైన కపుల్స్కి ఏమి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? పెళ్ళి కాని వాళ్ళకి ఇచ్చినారు, పెళ్ళైన వాళ్ళకి అలా ఏం లేదు. లేదంటే డెఫినెట్గా అందరి లైఫ్ ఒకలా ఉండదు, ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది. సో ఒకరికి సజెషన్ ఇచ్చి వాళ్ళు అనుకుంటారు మీకేం తెలుసు మా ప్రాబ్లం అని అనుకుంటారు. సో అందుకోసం మ్యారీడ్ కపుల్స్ అయితే కంపల్సరీ అనుకుంటారు మీకేం తెలుసు మా ప్రాబ్లమ్స్ గురించి అన్న టైప్లో. న్యూలీ మ్యారీడ్ కపుల్ అంటే టిప్స్ ఏదని చెప్పొచ్చు, ఇలా అని చెప్పి టిప్స్ చెప్తున్నాను కదా. అండర్స్టాండింగ్, ఈగో ఏమి ఉండకూడదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మ్యారీడ్ కపుల్ అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. సో ఆల్రెడీ మ్యారీడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది, మేము టిప్స్ ఇచ్చేంత లేదు. మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటి? ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఈ మధ్య వ్లాగింగ్ స్టార్ట్ చేశారు, యూట్యూబ్లో డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఏంటి మీ డ్రీమ్ డెస్టినేషన్? ఏం లేదు, యాక్చువల్గా నెక్స్ట్ మంత్ కూర్గ్ వెళ్తున్నాం. బికాస్ కూర్గ్లో మేము మా లవ్ అక్కడే పుట్టింది కాబట్టి నేను తనకు ప్రపోజ్ చేసింది అక్కడే. సూపర్. సో నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ నవంబర్. సో యా, మీ బర్త్డే అన్నారు ఇప్పుడే, సో ఈ మంత్ సెలబ్రేట్ అక్కడికే వెళ్తున్నాం అనమాట. సూపర్. అయితే ముందే రివీల్ చేశారు ఎక్కడ వెళ్తారు ముందు అని. సో సూపర్ అండి, లైక్ ఇట్ వాజ్ వెరీ మచ్ ఫన్ టాకింగ్ విత్ యూ పీపుల్. లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ నేను ఒక్క పర్సన్తోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. సో ఇలాగే మీరు ఎన్నో ఇయర్స్ లైక్ హ్యాపీగా ఉండాలి, మా లాంటి వాళ్ళందరికీ ఇన్స్పైర్ చేస్తుండాలి, ఇలా మీలాగా ఉండడానికి ఐడియల్ కపుల్ లాగా ఉంటూ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ దిస్ అవార్డ్.